తెలంగాణ గడ్డ ఇప్పుడు సరికొత్త రాజకీయ మార్పులకు వేదిక అవుతోంది. అధికారం పోయినా ప్రతిపక్షంలో ఉన్న దూకుడు తగ్గలేదు. పదవి లేకపోయినా ప్రజల గుండెల్లో గులాబీ జెండా రెపరెపలాడుతూనే ఉంది. కేవలం 2.5 ఏళ్ల కాలంలోనే తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ ఇప్పుడు రేవంత్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సమస్య ఏదైనా సరే, అది మూసీ ప్రక్షాళన కావచ్చు, హైడ్రా కూల్చివేతలు కావచ్చు, జనం చూపు ఇప్పుడు తెలంగాణ భవన్ వైపే. కాంగ్రెస్ విషయానికి బీఆర్ఎస్ఏ విరుగుడని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. లగచర్ల నుంచి వెలుగుమట్ల దాకా ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తే అక్కడ కేటీఆర్, హరీష్ రావులు వాలిపోతున్నారు. కేసీఆర్ ఇంకా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగకముందే క్షేత్రస్థాయిలో గులాబీ దళం యుద్ధం ప్రకటిస్తోంది. సాధారణంగా నాయకులు అధికార పార్టీ వైపు వెళ్లడం చూస్తుంటారు. కానీ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి అధికార కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. ఇది కేవలం ఒక చేరిక కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ వైపు వీస్తున్న అనుకూల పవనాలకు నిదర్శనం. రేవంత్ గారి పాలనతో చూసే వరకల్లా ప్రజలు ఏదైతుందో పెద్ద మనిషి ఆయననే ఉండేదా, కేసీఆర్ గారే నయం ఉండే, మంచిగా ఉండే, మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తే మనం బాగుంటుంది అనే ఆలోచనతో మరి ప్రజలు చేరుకున్నారు. అంకెలు అబద్ధం చెప్పవు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పు రాష్ట్రానికి ఆస్తిగా మారింది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, రైతు బంధు, ఇలా ప్రతి రూపాయి అభివృద్ధికి పెట్టుబడిగా మారింది. రేవంత్ రెడ్డి 1.5 ఏళ్ల పాలనలో అప్పుల కొండ 5 లక్షల కోట్లకు చేరింది. మేము తెచ్చిన అప్పు 1 డిసెంబర్ 2023 నుంచి 28/2/2025 మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష, నేను, మా ఉప ముఖ్యమంత్రి, మా మంత్రివర్గ సభ్యులకు కలిసి. కొత్త ప్రాజెక్టులో ఊసే లేదు, పథకాలకు నిధులు లేవు, ఖజానా ఖాళీ. ఇదా సార్ మీరు చెప్పిన మార్పు అని ప్రజలు నిలదీస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు లాక్కుంటే పార్టీ ఖాళీ అవుతుందనుకున్న కాంగ్రెస్కు బీఆర్ఎస్ చేస్తున్న న్యాయ పోరాటం చెమటలు పట్టిస్తోంది. స్కాముల పేరుతో వేధించినా, విచారణల పేరుతో అడ్డుకున్నా తగ్గేదేలే అంటూ గులాబీ నేతలు గర్జిస్తున్నారు. 35% ఓట్ షేర్తో పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా గట్టి పోటీకి పార్టీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్లా మారిందట. ప్రజా సమస్యల ఫిర్యాదులతో నిత్యం కిటకిటలాడుతుందట. రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసిన కేసీఆర్ విజన్ కావాలా, లేక అప్పుల ఊబిలోకి నెట్టే రేవంత్ పాలన కావాలా అని ప్రజలు లెక్కలేసుకుంటున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తిరుగులేని మెజార్టీ ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.